నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్రలోనే అరుదైన దృశ్యం. 194 ఏళ్ల తాబేలుతో ప్రధాని మోడీ. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు, బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం. నిండు జీవితానికి 2 చుక్కలు, పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. రేపు బ్రేక్, శ్రీవాణి దర్శనాల రద్దు, కొండపై 1,50,000 మంది భక్తులు. పతనం దిశగా టమోటా రేట్లు, దిగుబడి పెరిగి ధర తగ్గి రైతుల అగజాట్లు. పురాతన నాణ్యాల ప్రదర్శన, చరిత్రకు సజీవ సాక్ష్యం. శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, టీటీడీకి భారీ విరాళం. అమ్మవారి వార్షికోత్సవాల్లో భాగంగా 4వ రోజు పద్మావతి అమ్మవారు తెప్పపై పద్మ సరోవరంలో విహరించి భక్తులను కరుణించింది. అనంతరం గజవాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం పద్మ సరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవ మూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి తిరుమల ఘాట్ రోడ్ నందు అనుమతులు ఉల్లంఘిస్తున్న వాహనాలపై టాక్సీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలోని వివిధ టాక్సీ అసోసియేషన్ల నాయకులు, సభ్యులు ఆదివారం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న వాణిజ్య వాహనాలను గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా టాక్సీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని పన్నులు చెల్లిస్తూ వాహనాలు నడుపుతున్న టాక్సీ డ్రైవర్లకు అక్రమంగా నడుస్తున్న వాహనాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ, పోలీసు శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని పలు టాక్సీ అసోసియేషన్ల ప్రతినిధులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ సవరణ SIR ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 39వ వార్డు చెన్నారెడ్డి కాలనీ, 38వ వార్డు KB లేఅవుట్, 18వ వార్డు మారుతీనగర్లో జరుగుతున్న SIR ప్రక్రియను జేసీ, నియోజకవర్గ ఓటర్ నమోదు ప్రత్యేకాధికారి గోవిందరావు పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి ఎన్రోల్మెంట్ ఫారాలు అందజేయాలని సూచించారు. SIR అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఒక్క అర్హుడైన ఓటర్ కూడా మిస్ కాకూడదు. 2002 జాబితాతో సరిచూసి డోర్ టు డోర్ వెళ్లి ఫారాలు ఇవ్వాలి. అధికారులు, BLOలు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ FAC శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు, EDT సుధాకర్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో 5వ విడత కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టింది ఆరోగ్య శాఖ. ఈరోజు జాతీయ స్థాయిలో పల్స్ పోలియో క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనకు జూన్ 28వ తేదీ దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన భారతదేశంలో 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసుకోండి. ఈ 2 చుక్కలు వేసుకోవడం వలన జీవితాంతం
పల్స్ పోలియో రాకుండా ఉంటుంది. పల్స్ పోలియో రహిత సమాజంగా మన దేశాన్ని తీర్చడానికి మీరు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ మొదటి రోజు 28వ తారీఖున వివిధ క్యాంపులు, ఫిక్స్డ్ క్యాంపులు, ట్రాన్సిట్ క్యాంపులు పెట్టి మనము పల్స్ పోలియో చుక్కలు 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ వేస్తున్నాము. మన జిల్లాకి ప్రత్యేకంగా ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సుమారుగా ఈ 3 రోజులు కూడా మనము 5-6 లక్షల భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు బూత్లు రెడీ చేయడం జరిగింది. వాళ్ళల్లో కూడా మనము ఎవరిని మిస్ కాకుండా వేసే విధంగా కూడా ఈ సంవత్సరం మనం కార్యాచరణ చేసుకొని ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్లో భాగంగా తిరుమల అర్షలీవో గారు చేత ప్రారంభం చేయడం జరిగింది. ఎక్కడైనా రేర్గా అఫెక్ట్ అయిన పల్స్ పోలియో కేసులు ఉంటే ఆ జిల్లాల్లో మాత్రమే నిర్వర్తించడం జరుగుతుంది. నేను అందరికీ తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఊళ్ళో ఉన్న అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్స్తో మీరు టచ్లో ఉండాలి. సుమారుగా 1100 టీమ్స్ ఈ పని కోసం ఏర్పాటు చేయడం జరిగినాయి. ప్రతి ఒక్క పిఎస్సి, ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్ వరకు ఈ పల్స్ పోలియో డోసేజ్ ముందుగానే ఇవ్వడం జరిగినాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు మనం కవర్ చేస్తాం, ఎందుకంటే ఇది నేషనల్ హెల్త్ మిషన్. సో గత ఒక 25 సంవత్సరం నుంచి మనం ఈ దేశాల్లో పనిచేస్తున్నాము. అండ్ మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంటే నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ఆ అవేర్నెస్ గురించి మన హెల్త్ ఆఫీసర్స్ కామరాజ్ గారు ఎస్పెషల్లీ ఆయన చేయాల్సిన పని కంటే ఆయన శక్తి కన్నా మించి ఈ చుట్టుపక్కల అన్ని పనులు ఆయన సక్రమంగా నెరవేరుస్తున్నారు. కానీ ఈరోజు ఈ పల్స్ పోలియో డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇది ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఇగ్నోర్ చేయకుండా, అంటే ఏం కాదులే మళ్ళీ వేయించుకున్నాంలే, లేదు ఈసారి కాదు వచ్చేసారి వేయించుకున్నాంలే అని మాత్రం చేయొద్దండి. ఈ డ్రాప్స్ వేయడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళకి పోలియో అనేది రాదు. సిఆర్డీఏ పరిరక్షణ పేరుతో అమరావతిలో జరుగుతున్న దోపిడీ చూడటానికి వెళ్లిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అత్యంత పాశవికంగా దాడులు చేయటం హేయమైన చర్యని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో రైతులంతా కూడా అమరావతిలో ఉన్నటువంటి ఆ రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి తతంగాన్ని చూడటానికి వైఎస్ఆర్సీపీ బృందంతో కలిసి వెళ్ళినప్పుడు ఆ రైతుల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ ప్రభుత్వం అత్యంత పాశవికంగా దుర్మార్గంగా దాడి చేసి అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నటువంటి సంగతిని కూడా మర్చిపోయి, మాజీ మంత్రులు ఉన్నారు అన్న సంగతిని కూడా విస్మరించి వాళ్ళనందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేసి హత్యా ప్రయత్నాలు కూడా చేయటం జరిగింది. రైతులను స్థలాలు పొలాలు పెరుక్కున్నటువంటి రైతుల దగ్గరేమో ముంపు ప్రాంతాలలో స్థలాలు ఇచ్చి చంద్రబాబు గారి తాబేదారులకి, ఈయనకు సహాయం చేసేటువంటి పెట్టుబడిదారులకి రోడ్ల పక్కన స్థలాలు ఇవ్వటం జరుగుతుంది. పొలాలు ఇవ్వము అని చెప్తున్నటువంటి రైతుల యొక్క స్థలాల పక్కనే గుంతలు తవ్వి మట్టి గ్రావెల్లు లక్షల టన్నులను అక్రమంగా తోలి తద్వారా అది రాజధాని పనులకని చెప్పి రాష్ట్రమంతా అమ్మేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు బరితెగించి వ్యాపారాలు చేస్తున్నారు. బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహనీయుడు పివి నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకొని పుష్పాంజలి ఘటిస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు ఆకాంక్షించారు. 105 సంవత్సరాల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రం వంగరలో జన్మించినటువంటి ఒక సామాన్య బ్రాహ్మణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా వెలిగి ఏ పదవికైనా ఆ పదవికి ఆయన వన్నె తెచ్చాడే కానీ ఏ పదవి ఆయనకి వన్నె అయినటువంటి ధీరుడు, ఆర్థిక సంస్కరణలో ఆద్యుడు, బహుభాషా కోవిదుడు,
తెలుగు తేజము, అన్నిటికీ మించి ఆంధ్రుడు, తెలుగువాడు, మనవాడు పివి నరసింహారావు గారు భారతరత్నగా బిరుదుగాంచి, భారత ప్రధానిగా ఎన్నిలేని కీర్తిగాంచి, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నిరాఘాటంగా ఏలినటువంటి అపర చాణక్యుడిగా బిరుదుగాంచిన పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా తిరుపతిలో కూటమి నాయకులు, బ్రాహ్మణ ప్రముఖులు అందరితో కలిసి వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘర్పించింది ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం. తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా జరుగుతున్న శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్, రాయలసీమ రంగస్థలం జాతీయ స్థాయి జానపద సంగీత నృత్య పోటీల కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు తమ అద్భుతమైన జానపద సంగీత నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన పోటీల్లో వివిధ కళా బృందాలు ప్రదర్శించిన సాంప్రదాయ కళారూపాలు ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లతో ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ జిఎస్ ప్రసాద్, రామలింగేశ్వరం స్వామి, గుడి చైర్మన్ దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆధునిక వినోద మాధ్యమాల ప్రభావంతో కనుమరుగవుతున్న కళలను పరిరక్షించడం, ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమని, వాటిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత 35 సంవత్సరాలుగా తిరుపతిని వేదికగా చేసుకొని నిరంతరాయంగా జాతీయ స్థాయి సంగీత, నృత్య, జానపద పోటీలను నిర్వహిస్తూ కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న రాయలసీమ రంగస్థలం సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సంస్థ చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి రాజాతో పాటు నిర్వాహక బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలాగా 4 ఉన్నాయి. మీరు ఒక్కసారి మంచి భోజనం తిన్నా, మంచి సంగీతం విన్నా మీకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. తెలకిన తాళం వేస్తున్నారంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయి, ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది. ఇస్ కాల్ హ్యాపీ హార్మోన్స్. అది పెంచుకుంటేనే మీరు ఆనందంగా ఉంటారు, లేదంటే వేరే మార్గాలు లేవు దాన్ని. తిరుమల పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించడం విశేషంగా నిలిచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, కుటుంబ సభ్యుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి సత్కరించారు. తిరుమల పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించడం విశేషంగా నిలిచింది. తిరుమల 27.5 కోట్ల రూపాయలతో 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇస్తామని అనంత్ అంబానీ చెప్పారు. బస్సు డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని టీటీడీకి వివరించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజలు చేసిన అనంత్ అంబానీ దేశ ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చిన భక్తులు అనంత్ అంబానీని చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన పర్యటన ప్రశాంతంగా సాగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అనంత్ అంబానీతో కాసేపు సమావేశమై టీటీడీ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దివ్యమంగళ దర్శనంతో భక్తులను దీవించారు. అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్యమంగళ దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో గోవింద నామస్మరణల మధ్య స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు నిజాయితీగా సేవలందిస్తున్న టాక్సీ డ్రైవర్లకు
న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అనధికారికంగా తిరుమలకు వెళ్తున్న వాహనాలను రద్దు చేసి స్థానికంగా ఉన్న డ్రైవర్లకు న్యాయం చేకూర్చాలని అలిపిరి గరుడ విగ్రహం ఎదుట వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ 20 రోజులుగా మా ట్యాక్సీ యూనియన్ల గురించి చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నాటలోడ్ పేరుతో చాలా మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా అందరూ ఆందోళనకు దిగారు. కానీ తప్పులంతా మా పక్క పెట్టుకుని ఆఫీసర్లని మాట్లాడేంత రైట్స్ ఎవరికి లేదు. ఈ తప్పులు ఎవరు చేస్తున్నారంటే 100% మంది ఇక్కడ బతకడానికి వస్తుంటే మోటార్ కార్మికులు 30% మంది ఈ టైంపాస్ కోసం వచ్చి రాత్రుల్లో ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని కొండ మీద నిశ్శబ్దంగా ఉన్న తిరుమలని దృష్టి పట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆఫీసర్లే కాదు మేమందరం కూడా దగ్గరుండి వాళ్ళని పట్టుకొని ఇక్కడే అలిపిరి వద్ద ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఏ వాహనంలో ఏ బాక్సులు ఉన్నా ఏ ఏదో చెత్త వేసుకొని నోట్లో కనిపించినా వాళ్ళని ఇక్కడికిక్కడే పట్టి ఆర్టీఓ గారికి ట్రాఫిక్ డీఎస్పీ గారికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమరా అంటే కొండ మీద ఈ ఓన్ వాహనాలు ఎక్కువైపోయి ట్రాఫిక్ అవుతుంది అని చెప్పి ఎల్లో బోర్డుల్ని లోకల్గా వచ్చే ట్యాక్సీల్ని అవుట్స్కట్స్లో పంపిస్తున్నారు. ఈ ఓన్ వాహనాలు కొనుక్కునేసి చాలామంది అసలు వాళ్ళకి ఏ యూనియన్ ఉండదు, ఏ స్టిక్కర్ ఉండదు. నేరుగా కొండపైకి ఇక్కడ నుంచి ఏదో ఒక విధంగా కొండపైకి వెళ్ళిపోవడం, గెస్ట్ హౌస్ల దగ్గర పెట్టేసి బ్యాచ్లుగా ఏర్పడి ఆఫీసర్ ఎవరో తెలియదు, జేఓ గారు ఎవరో తెలియదు, ఈఓ గారు ఎవరో తెలియదు, డిఎస్పీ గారు ఎవరో తెలియదు, ట్రాఫిక్ యంత్రం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఎవరో తెలియదు. వాళ్ళ ముందర ఈ పాన్ పరాకులు వేసుకోవడం, ఉయ్యడం, సౌండ్ బాక్సులు పెట్టుకోవడం, ఇవన్నిటి వల్ల నిజాయితీగా నీతిగా కుటుంబం కోసం బతికే వాళ్ళు రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఖచ్చితంగా అలాంటి వాహనాలని, సౌండ్ బాక్సులు ఉండే వాళ్ళని, బాధ్యత లేని వాళ్ళని అలిపిరిలో ఆపి ఆ వాహనాలని డిఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ నాయకులు హరికృష్ణ గత 4-5 రోజులుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ కిల్లి రవి ఆత్మహత్య గురించి ప్రచారం వస్తున్నాయి. అన్నిట్లోనూ సెంటర్ పాయింట్ ఒకటే, ఉషారాణి, ఆమెకు సహకరిస్తున్న కొంతమంది వ్యక్తులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా అతను చంపివేయబడ్డాడు. ఆత్మహత్య కాదు, ఆత్మహత్య చేసుకునేలాగా అంత దారుణంగా అతని 4 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించే విధంగా అతన్ని హింసకు గురి చేసింది ఆమె వెనక కొంతమంది వ్యక్తులు లేకుండా ఆమెకు చేసే పరిస్థితి లేదు. అతను చనిపోయిన తర్వాత ఆమె మళ్ళా బరి తెగించి ఈరోజు మాట్లాడుతుంది. నేను ఆ మహిళా సంఘంలో పనిచేసినా, ఈ మహిళా సంఘంలో పనిచేసినా, ఇంకో మహిళా సంఘంలో పనిచేసినా కోర్టుకు పోతా అదిదని. దీని అర్థం ఏంటి? నాకు ఎవరో బ్యాక్ సపోర్ట్ ఉన్నారని ఒక సమాచారం సమాజానికి ఇవ్వాలని అనుకుంటుందా? లేదా ఎవరు పెద్దవాళ్ళు చెప్పినట్టు బరి తెగించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మహిళనని చెప్పుకుంటే చెల్లుబాటు అవుతుందా? ఇది చాలా దారుణమైన విషయం. అటువంటి వాళ్ళు ఎవరైనా తప్పులు చేసినా మీరు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని మీడియా తరపున మొత్తం పోలీసు వారిని, మిగతా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శనివారం రికార్డు స్థాయిలో దాదాపు 1,50,000 మంది స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగు రోడ్లో ఆక్టోపస్ భవనం సర్కిల్ వరకు క్యూ లైన్ వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా క్యూ లైన్ నిండిన వెంటనే ప్రవేశ ద్వారాన్ని మూసివేస్తున్నారు. క్యూ లైన్లోని భక్తులు పూర్తిగా షెడ్లు, కంపార్ట్మెంట్లోకి చేరుకున్న తర్వాత తిరిగి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భక్తులు తమను క్యూలోకి అనుమతించాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్ వద్దకు భారీగా చేరుకున్న భక్తులను ఉచిత బస్సుల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలకు తరలించారు. మరోవైపు గదులు కేటాయించే రిసెప్షన్ కేంద్రాలు, కళ్యాణ కట్టలు కిటకిటలాడాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికే 9,000 వాహనాలు కొండపైకి వచ్చాయి. వాహనాల రద్దీ అధికం కావడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు అవస్థలు పడ్డారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం సముదాయాల్లోని కౌంటర్లతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ల వద్ద బార్లు తీరారు. ఆదివారం దర్శనానికి సంబంధించి శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య 10,000 SSD, 2,000 దివ్య దర్శనం టోకెన్లు జారీ చేశారు. అలిపిరి శ్రీవారి మెట్టు, కాలినడక మార్గాలు, లగేజీ కేంద్రాలు కూడా రద్దీగానే కనిపించాయి. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన క్యూ లైన్లను
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం రాత్రి పరిశీలించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పురాతన నాణ్యాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. బాలాజీ సొసైటీ కళ్యాణ మండపంలో ప్రాచీన తపాలా బిళ్ళలు నాణ్యాల సేకరణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎక్స్పో 26 ప్రదర్శన నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి నాణ్యాలు, కరెన్సీ నోట్లు, తపాలా బిళ్ళల సేకరణకర్తలు, పరిశోధకులు, డీలర్లు 85 మంది పాల్గొని వారు సేకరించిన వాటిని ప్రదర్శించారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ ముద్రించిన 12 కిలోల బరువున్న బంగారు నాణ్యం నమూనా, భారత ప్రభుత్వం ప్రత్యేక సందర్భాల్లో ముద్రించిన 5 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉన్న నాణ్యాలు ఉన్నాయి. కిలో, అరకిలో వెండి నాణ్యాలు, బ్రిటిష్ పాలనలో ముద్రించిన వెండి, బంగారు నాణ్యాలు, నోట్లు, స్టాంపులు ఆకట్టుకున్నాయి. మా పేరు నాగ శ్రీనివాసరావు కట్టకట్ల, మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అండి. ఇది వచ్చేసి తపన ఎగ్జిబిషన్. ఇది రెండవసారి పెట్టామండి. మొదటిసారి అయితే 13 సంవత్సరాల క్రితం ఒకసారి పెట్టాం. తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కలిపి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము పెట్టడం జరిగిందండి. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల నుంచి జరుగుతుంది. ఈ రోజు చివరి రోజు అండి. అయితే కనుక ఈ ఎగ్జిబిషన్లో మొత్తం నాణాలు పుట్టిన కాడి నుంచి కూడా ప్రతి నాణం కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే సిల్వర్ ప్రూఫ్ సెట్లు కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయల కాయిన్లు కూడా డిస్ప్లేలో పెట్టారని కిందన పెట్టారు. పైన వచ్చేసి రేణిగుంటలోని ఓ సూపర్ మార్కెట్లో విక్రయిస్తున్న చాక్లెట్లలో పురుగులు ఉన్నాయన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూపర్ మార్కెట్ను తనిఖీ చేశామని అధికారులు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఫిర్యాదు ఆధారంగా చాక్లెట్లో పురుగులు ఉన్న కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఈ సూపర్ మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ చాక్లెట్ ఏ విధంగా వాటిని సీజ్ చేసి శాంపుల్ తీసి ల్యాబ్ పంపడం జరుగుతుంది. శాంపుల్ నుంచి 2 వారాల నుంచి 3 వారాల లోపల రిపోర్ట్ రావడం, దాని బేస్ తగు చర్యలు చేపడతాం. అలానే ఇప్పుడు ఆ చాక్లెట్లు సేల్ ఉన్నట్టుని వెనక్కి టీమ్ చేయడం జరిగినది. ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకోబడతాయండి. కలెక్టర్ గారి కోర్టు ద్వారా కానీ రిపోర్ట్ బేస్ క్రిమినల్ కోర్టు దాంట్లో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఏముంటుందో శేఖర్ సూపర్ మార్కెట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, తాను కూడా మరో 15 సంవత్సరాలు చిత్తూరు ఎమ్మెల్యేగా కొనసాగడం ఖాయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో బ్యాంకు లాభాలపై హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బంది సేవలను ఎమ్మెల్యే అభినందించారు. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ ఆదివారం బ్యాంకు చైర్మన్ కాండ్రా రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ వెంకటేష్తో పాటు బ్యాంక్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నేను కూడా బెంగళూరులో చిత్తూరు వాళ్ళందరితో డిపాజిట్ ఇప్పిస్తా. బ్యాంకుని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మున్సిపాలిటీలో కూడా ఏమన్నా ఉంటే అకౌంట్స్ని ఇడికి షిఫ్ట్ చేయమని మున్సిపల్ శాఖలోని కమిషనర్ని, మన కలెక్టర్ని కూడా నేను అడుగుతాను. మున్సిపల్ బాండ్స్ని పెట్టుకొని కూడా ఇంకా మనం ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చో చూసి ఖచ్చితంగా చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, చిత్తూరు ప్రజలందరికీ ఏమీ కాదు, 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం చిత్తూరులో అధికారంలో నేనే ఉంటా. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలే. మీ డిపాజిట్లు ధైర్యంగా కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టండి. బ్యాంకుని మన చిత్తూరు వాళ్ళకి లోన్స్ కూడా ఉన్నవారి దగ్గర నుండి లేని వారికి ఇప్పించి అనేక మందిని అభివృద్ధి చేసే కార్యక్రమం నేను చేస్తానని చెప్తూ, ఇంత సమయాన్ని కేటాయించిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ, టీం మెంబర్స్కి థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలమనేరు నందు హైకోర్టు న్యాయమూర్తి జయసూర్య చేతుల మీదుగా 15,18,00,000తో నిర్మితమైన నూతన కోర్టు కాంప్లెక్స్ను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని 15,18,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కోర్టు కాంప్లెక్స్ను ప్రారంభించారు. కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎన్ జయసూర్య హాజరయ్యారు. హైకోర్టు జడ్జికు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి తదితరులు స్వాగతం పలికారు. కాలాన్ని అనుసరించుకొని నూతన హంగులతో పలమనేరు కోర్టు కట్టడం జరిగింది. కోర్టు ఆవరణలో కోర్టు హాల్, జడ్జీల ఛాంబర్, కోర్టుకు సంబంధించిన మౌలిక వసతులు ప్రారంభించారు అతిథులు. ఈ కార్యక్రమంలో పలమనేరు కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, జడ్జీలు, లాయర్లు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పుంగనూరు పోలీస్ స్టేషన్ను
మామూలుగా సాధారణంగా విజిట్ లాగానే జనరల్ విజిట్లు ఈరోజు రావడం జరిగింది. విజిట్ చేశాము. అలాగే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కూడా డిస్కస్ చేసి కేసులు, ఇంపార్టెంట్ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఏమున్నాయి అవి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అలాగే ఈ మెన్కి సంబంధించిన మా స్టాఫ్ సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడతాము. అలాగే షార్టేజ్ ఆఫ్ మెన్ అని అన్నారు, దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే ఇచ్చారు. ఇంకా ఈ బైఫర్కేషన్ ఇష్యూ అన్నీ ఉన్నాయి కాబట్టి అది అయిన వెంటనే అది కూడా సాల్వ్ చేస్తారు ఎస్పీ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అడిషనల్ ఎస్పీ ప్లస్ మదనపల్లి సబ్ డివిజన్ కూడా ఇన్ఛార్జి కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మార్కెట్కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు సరిహద్దు గ్రామాలైన శ్రీ సత్యసాయి జిల్లాలో టమోటా భారీగా సాగైంది. ప్రస్తుతం దిగుబడి వస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్కు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. గురువారం ఒకే ఒక లాట్ కాయలు 470 రూపాయలు పలికాయి. మిగిలిన కాయలు నాణ్యతను బట్టి 23 కేజీల బాక్సు 300 రూపాయల నుంచి 400 రూపాయలు మాత్రమే పలికాయి. నిన్నటి వరకు 530 రూపాయలు పలికిన ధర మరింతగా తగ్గింది. వారం రోజుల క్రితం మార్కెట్కు కేవలం 10,000 నుంచి 20,000 బాక్సులు కాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30,000 నుంచి 45,000 బాక్సులు కాయలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి టమోటాలు ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లకు ఎగుమతి అవుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్లో ఉన్న సెల్యులార్ జైలు నుండి తప్పించుకోవటం ఎందుకు అసాధ్యమో, దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అండమాన్ దీవులు భారత ప్రధాన భూభాగానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఒంటరిగా ఉంటాయి. ఈ జైలు చుట్టూ కేవలం అగాధమైన సముద్రపు నీరు, ప్రమాదకరమైన జలచరాలు మాత్రమే ఉండేవి. ఒకవేళ ఎవరైనా ఖైదీ జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినా మైళ్ళ దూరం విస్తరించి ఉన్న సముద్రాన్ని ఈదడం అసాధ్యం. అందువల్లనే ఇక్కడ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. 1896లో ప్రారంభమై 1906లో పూర్తయిన ఈ సెల్యులార్ జైలు నిర్మాణం ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఒక కేంద్ర పర్యవేక్షణ టవర్ నుండి 7 వైపులా సైకిల్ చక్రం ఆకుల మాదిరిగా విడిపోయిన 7 విభాగాలు ఇందులో ఉన్నాయి. ప్రతి విభాగంలో ఉన్న గదులు ఒకదానికొకటి వెనుక భాగం చూసేలా నిర్మించారు. అంటే ఒక గదిలోని ఖైదీకి మరో గదిలోని ఖైదీ అసలు కనిపించడు, మాట్లాడడం కూడా కుదరదు. అందుకే దీనికి సెల్యులార్ జైల్ అని పేరు వచ్చింది. ఇక్కడి ఒంటరితనం మనుషులకు పిచ్చి పట్టించేలా చేసేది. ఇక్కడికి పంపబడిన ఖైదీలతో బ్రిటిష్ అధికారులు నూనె గానుగలను తెప్పించుకునేవారు. రోజుకు నిర్దేశించిన పరిమాణంలో కొబ్బరి లేదా ఆవ నూనె తీయకపోతే చావు దెబ్బలు తినాల్సి వచ్చేది. సరిగ్గా ఆహారం ఇవ్వకుండా, కనీస మానవ హక్కులు లేకుండా పశువుల కంటే ఘోరంగా చూసేవారు. నేడు ఈ భయంకరమైన జైలు ఒక జాతీయ స్మారక చిహ్నంగా మార్చబడింది. భారతదేశ స్వాతంత్ర పోరాటపు అమరగాథకు సజీవ చిహ్నం. ఇది రాబోయే తరాలకు దేశభక్తిని, త్యాగాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎంతటి త్యాగాలు చేశారో గుర్తు చేసే చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్రలోనే అరుదైన దృశ్యం, 194 ఏళ్ల తాబేలుతో ప్రధాని మోడీ. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు, బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం. నిండు జీవితానికి 2 చుక్కలు, పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. రేపు బ్రేక్, శ్రీవాణి దర్శనాల రద్దు, కొండపై 1,50,000 మంది భక్తులు. పతనం దిశగా టమోటా రేట్లు, దిగుబడి పెరిగి ధర తగ్గి రైతుల అగజాట్లు. పురాతన నాణ్యాల ప్రదర్శన, చరిత్రకు సజీవ సాక్ష్యం.
శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.